గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? చెప్తాం. పూర్వం కాంభోజ దేశానికి ఒక రాజుగారు ఉండేవారు. చిత్రవర్మ ఆయన పేరు. ఓ 30 సంవత్సరాల వయసు ఉండేది. అప్పట్లో రాజులు గారు ఎవరైనా 17, 18కి పెళ్లి చేసేవారు. ఆయన వివాహితుడు కాదు. ఈ రాజ్యంలో ప్రజలు, నగర పెద్దలు, తర్వాత మంత్రులు, సామంతులు అందరూ పెళ్ళి రాజుగారు పెళ్లి చేసుకోవాలి అనేవాళ్ళు. ఆయన పెద్ద పెళ్ళికి సుముఖంగా ఉండేవాడు కాదు. సభ తీర్చినప్పుడల్లా మీ వివాహం ఎప్పుడు అని మనం కూడా అలాగే మన దగ్గర పేర్లు కానీ పిల్లల్ని పెళ్ళి ఈ సంవత్సరం పెళ్లి చేసుకో, వాడు బర్త్డే అని అడగరాను, అక్షంతలు వేసుకోవడానికి రాగానే పెళ్లి చేసుకోరని ఆయన అని చెప్తూ ఉంటాం. అవును, పెళ్ళి అవ్వలేదు అంటే జనాలకు అదొక ఉద్రేకంగా ఉంటుంది. అదే చెప్తారు కదా. అయితే రాజుగారు ఏమన్నారంటే మంత్రి గారితో చెప్పారు, నేను చేసుకుంటా కానీ ఫలానా వాళ్ళనే చేసుకోవాలి, అలా మీరు అనకూడదు. ఇక కులం అని, గోత్రం అని, అదని ఇదని మీరు అనకూడదు. నేను ఎవరిని తెచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, అట్లాగైతే చేసుకుంటాను అన్నాడు. మంత్రి గారు ఏదో ఒకటి రాజుగారికి పెళ్ళి అవ్వాలని, అలాగేలేండి దాందేముంది అని నగర పెద్దలందరితోటి ఎవరో ఒకళ్ళని చేసుకొనియండి, మనకి రాణిగారు కావాలి, తర్వాత సంతానం కలిగి మనకి రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి అనేవాడు. ఆ పెద్దవాళ్ళంతా కూడా అదేంటండి కులం అవి చూసుకోవద్దు అని గునిసేవాళ్ళు, కానీ పెద్దగా ఊరుకున్నారు. లేకపోతే ఇక అవటలు ఏళ్ళకేళ్ళు గడిచిపోతాం. సరే ఒకనాడు పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అన్నారు. ముహూర్తం పెట్టారు. పెళ్ళి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. నగరం అంతా అలంకరించారు. రాజుగారికి కొత్త బట్టలు కుట్టించారు, నగలు చేయించారు. రాణిగారికి అంతా గందరగోళంగా పనులన్నీ అయినాయి. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఈ రాజుగారు ఈ రాజనగర్కి ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఓహో. ఆ అమ్మాయి ఒక పేద కాపు కూతురు. కాపంటే ఇప్పుడు కులం కాదు, పొలాల మీద పని చేసుకునేవాళ్ళు. క్షత్రియులు వేరు, వీళ్ళు వేరు. ఆ అమ్మాయి అందమైన అమ్మాయి, పరమశాంతమూర్తి. నగా నట్ర ఏమీ లేకపోయినా మహాద్భుతంగా కనపడేది. కళ్ళు ముక్కు మహముచ్చటగా ఉండేవి. మనిషి మంచి సహనశీలి, శాంత స్వభావి, పనిమంతురాలు. ఎప్పుడు చూసినా పని చేసుకునేది. ఆయన ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా చూసి మనసు పారేసుకున్నాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళందరూ తిట్టిపోయారు, అందుకని మాట్లాడకుండా ఊరుకున్నాడు, పెళ్ళొద్దనుకున్నాడు. వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకో అన్నాక వాళ్ళని ఒక కార్నర్ చేసి కులం గోత్రం అడగద్దని ఒప్పించుకున్నాడు. సరే పెళ్ళి ఏర్పాట్లన్నీ అయిన తర్వాత రాజుగారు పెళ్ళికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తాడో అనుకున్నారు. ఈయన అదంతా ఊరంతా ఊరేగి పెళ్లి కొడుక ఆ ఆనుకుని ఉన్న ఆ పల్లెలోకి దారి తీసి ఆ పేద కాపు వాకిట్లో ఆగారు. కనీసం ఆ మండిగానికి పసుపైనా లేదు. పెళ్లి ఏర్పాట్ల సంగతి పక్కకు పెట్టి ఈయన పెళ్లి కొడుకు వేషంలో ఉన్న రాజుగారు గుర్రబగ్గి దిగి లోపలికి వెళ్ళి ఆ కాపుని కేకేశాడు, మీ అమ్మాయిని బిల్లు అన్నాడు. ఆ అమ్మాయి ఓ పాత చీర కట్టుకుని పువ్వులో ఏవో కట్టుకుంటుంది. ఆ పువ్వులు పుచ్చుకుని బయటకు వచ్చింది. అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. తెల్లబోయింది. రాజుగారు చక్కా పెళ్లి కుమారుడి వేషంలో ఉన్నాడు. అనురూపమైన వరుడే. తమ దయ పెళ్లి చేసుకుంటానంటే చేసుకోండి అంది. తండ్రి కూడా ఒప్పుకున్నాడు. రాజుగారు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎవరంటారు? సరే చకచక వచ్చారు. రాజుగారితో మొత్తం మంది మార్బలం వచ్చారుగా, ఊరేగింపు. ముత్తైదువులు లోపలికి వచ్చారు. పిల్లకి ఎత్తికి నూనె పెట్టి తలస్నానం చేయించారు, పట్టు చీరలు కట్టబెట్టారు. ఈ లోపల మిగిలిన వాళ్ళు గుమ్మాలకు పసుపులు రాశారు, తోరణాలు కట్టారు, వాకిట్లో పందిరేశారు, మేళాలు మోగిచ్చారు. పెళ్ళైపోయింది. కాపుల అమ్మాయిని చేయి పుచ్చుకుని ఈయన ఇది ఎక్కించాడు. గుర్రం ఎక్కించుకున్నాడు బండి. జనమంతా తెల్లపోయారు. ఇదేమిటి, కులం లేదు, గోత్రం లేదు, వాళ్ళెవరో వీళ్ళెవరో, దానితోడు పరమ పేదరాలు, బాగుంటే సరిపోతుందా మనిషి అని జనాలందరికీ అయిష్టం వచ్చేసింది. మంత్రి గారికి నచ్చల. ఇదేం పెళ్ళి, రాజుగారి పెళ్ళి అంటే ఇటగా మొహాలు మార్చుకున్నారు అందరూ. సరే ఒక్కళ్ళు కూడా ఆమెని గౌరవించలేదు. పరమ పేదరాలుగా ఉన్న అమ్మాయిని రాణిగా యాక్సెప్ట్ చేయలే ఎవరును. ఇందులో కులం ప్రసక్తి వీళ్ళకి లేదు, కులం కాదు. ఈ ఉన్న పనివాళ్ళు, దాసీలు, మేమంతా కడుపుకి గడవక కదా రాజుగారి దగ్గర పనిచేస్తుంటే మనలాంటి గడవందే ఒకటి మన నెత్తి మీదకి ఎక్కింది. అది వాళ్ళకి అది నచ్చల. నగర పెద్దలకేమో అయ్యో కులం చూసుకోలేదు, రాజుగారు కాపులో ఇంటి పిల్లమని తెచ్చుకున్నారు, సమాన పాయాల్లో ఉండద్దా పెళ్లి సంబంధం అని ఆమె గుణగణాలు కానీ ఆమె అందసందాలు కానీ ఎవ్వరికీ ఎక్కల. కానీ రాణిగారికి కొన్ని అధికారాలు ఉంటాయి, అంతఃపురాన్ని అవి చూడడం.
ఇక్కడ ఏదైనా పూజా పునస్కారం అయితే అందరినీ ఊర్లో జనాలు పెద్దవాళ్ళందరినీ పిలవటం, అందరికీ అన్నీ అందాయో లేదో చూడడం, అవన్నీ ఆవిడ మెల్లిగా హస్తగతం చేసుకుంది, నిదానంగా చేస్తుంది, కామ్గా ఉంటుంది, పరమ శాంతశీలి. రోజులు గడిచాయి. ప్రజలెవ్వరూ ఆమెను రాణిగా యాక్సెప్ట్ చేయలే, పెద్దగా గౌరవించేవాళ్ళు కాదు, ఆవిడేమంతా పట్టించుకునేది కాదు. భర్తతోటి చాలా చక్కగా ఉండేది. 3 ఏళ్ళు గడిచాక ఆవిడ గర్భవతి అయింది. వచ్చిందిలే అనుకున్నారు అందరూ. ఆవిడకు ఒక ఆడపిల్ల పుట్టింది. చూడ చక్కటి పిల్ల, తెల్ల అందగత్తె. రాజుగారికి పిల్ల అందంగా ఉండదు. అయితే ఈ పురిటింట్లోకి వచ్చి ఆ పిల్లని చూశాక రాజుగారు అన్నారు, ప్రజలకు అసలే నీ మొహం గిట్టదు, నిన్నెందుకు చేసుకున్నానా అని వాళ్ళంతా నానా మాటలు అనుకుంటున్నారు. నువ్వేమో కూతుర్ని కన్నావు, మగపిల్లాడైతే పోనీలే మగపిల్లాడు రాజవుతాడని కొంచెం సర్దుకునేవాళ్ళేమో. ఈ పిల్లకి ఎవ్వరికి ఈ పిల్ల నచ్చదంటే ఆవిడ గుడ్లు కొక్కుని ఏం చేస్తుంది, ఏం చేస్తాను, నా ప్రాప్తం ఇంతే అన్నది. 10 రోజుల తర్వాత ఒక బారసాల పిల్లకి నామకరణం అని చెప్పారు. నామకరణం ముందు రోజు సాయంత్రం ఒక సైనికుడు వచ్చి చాలా దుఃఖంగా, అమ్మ నన్ను క్షమించండి, రాజుగారికి ఈ పిల్ల ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, దారి పట్టించమన్నారు అన్నాడు. అనగానే ఇంకేం చేస్తుంది ఆవిడ, ఏడ్చుకుని అప్పచంటి పిల్లని ఎత్తుకుని ఎత్తి ఆ సైనికుడి చేతిలో పెట్టింది. నాయన రాజుగారు ఏం చెప్పారో అది చెయ్యి, నా పిల్లకి మాత్రం ఏ కష్టము కలిగించక, ఆ పని జరిగేదాకా ఏమనద్దు నా పిల్లని అని చెప్పి ఆ చంటి పిల్లని ఎత్తి చేతిలో పెట్టి నోరు గట్టిగా మూసుకొని కూర్చుంది. పిల్లని తీసుకుపోయాడు సైనికుడు, దారి పట్టించాడనమాట. ఊళ్ళో జనమంతా నిర్ఘాంతపరి, ఏమిటి పురిటికందునే, అయ్యో అయ్యో అసలు ఈ పెళ్లి చేసుకోపోతే పోయేదిగా, వృధాగా ఇల్లాలకి ఇంత కష్టం తెచ్చాడే పాపం, బాలింతరాలు పసిబిడ్డ ఏదో పోయిందనుకుంటారు, తండ్రి తీసుకెళ్ళి దారి పట్టించటం ఏమిటి. జనం అందరూ సానుభూతి వచ్చేసింది ఆవిడ మీద. మరి బాలింతరాలు ఇప్పుడే పిల్లని కానీ 11వ రోజుకే పసిగుడ్డుని కోల్పోవటం అంటే ఎంత కడుపులో కష్టం. ఆవిడ కిక్కురుమనేది కాదు, కామ్గానే ఉండేది. రాజుగారు ఏం చేశాడు, దారి పెట్టించి ఆ పిల్లని దూరంగా ఉన్నటువంటి భీమునిపట్నం అనే తన మేనమామ ఊళ్ళోకి పిల్లని పంపించేశాడు. వాళ్ళ ఇంటికి పంపించి పిల్లని అక్కడ పెంచే ఏర్పాటు చేసుకున్నాడు. ఈవిడ మామూలుగా తన పనులు తను చేసుకునేది. ప్రజలకి జాలేసింది ఆవిడంటే, అయినా మాట్లాడలేదే ముదరాలు పాపం. కొంతకాలం గడిచింది, మళ్ళీ సరిగ్గా 3-4 ఏళ్లకి ఆవిడ గర్భవతి అయింది. ఇంకో 3 ఏళ్ళకి గర్భవతి అయితే ఈసారి కుమారుడు కలిగాడు. పోనీలే పాపం అనుకున్నారు జనం అంతా. ఈ నెల్లికి పిల్లాడిని చూశాడు. పిల్లాడు చక్కగా నవనవలాడుతూ ముద్దుగా బాగున్నాడు. పిల్లవాడిని ఎత్తుకుని ఏమన్నాడు, ప్రజలకి ఏమీ సంతోషం లేదు గుణవతి, ఎందుకంటే ఈ పిల్లాడు సగం కాపు రక్తం ఉంది, ఈ కాపులమ్మాయికి పుట్టినవాడా మాకు రాజయ్యేదిని జనం అంతా అసహించుకుంటున్నారు అంటే ఆవిడ కళ్ళని నిలబెట్టుకుని, ఏముందిలేండి నా ప్రాప్తం, నేనేం చేస్తాను ఇంతకంటే, మీరు దయగలవారు కాబట్టి నన్ను ఇంతకాలం మీతో ఉంచుకున్నారు, పోనీలేండి అన్నది. 10 రోజులకి మళ్ళీ సైనికుడు వచ్చాడు. అమ్మ పిల్లవాడిని దారి పెట్టించమన్నారు అని. ఆవిడ ఏడ్చుకుంటూ పిల్లాడిని ఎత్తి అతని చేతిలో పెట్టింది. ప్రజలు కరిగి నీరైపోయారు. అయ్యో పిల్లాడిని తీసుకుపోయి ఇచ్చేసేసాడే రాజు, దుర్మార్గుడు. అసలు పూర్తిగా కాపులమ్మాయి అయిన ఆవిడేమో రాణి అయితే, సగం క్షత్రియ రక్తం ఉన్నవాడు పిల్లాడు రాజుగాడా అవ్వచ్చు కదా. అయ్యో పిల్లాడిని ఇట్లా చేశాడే, కూతుర్ని కొడుకుని కూడా చేసేసుకున్నాడు, ఆ కాడికి అసలు ఆవిడని చేసుకోవటం ఎందుకు, ఆవిడకి కష్టం తెచ్చిపెట్టడం ఏమిటి, ఇంత కష్టం తెచ్చిపెట్టాడని అసలు మాట్లాడితే ఏడ్చేలాగా అయ్యారు ప్రజలంతా. ఈ మొదటిసారి మంత్రులకి సామంతులకి పెద్దగా తెలియలే. రెండోసారి రాజు కావాల్సిన కుమారుడు దారి పెట్టాడనేసరికి మంత్రులకి సైన్యాధిపతులకి వాళ్ళకి కూడా కరిగి నీరే ప్రవహించేశారు. వాళ్ళు కూడా రాజు మొహం గిట్టడం మానేసింది వాళ్ళకి. అంతకుముందు రాజు అంటే ఇష్టం. ఆవిడ మీద ఎంత జాలి ఎంత ఆపేక్ష వచ్చినాయో ఆవిడని విపరీతంగా మన్నించడం మొదలుపెట్టారు. ఇంత కష్టం వచ్చింది అయినా మాట్లాడితే ఆవిడ నువ్వు కడుపులో ఉన్న కష్టం ఎవరికీ చెప్పేది కాదు. నా పిల్లల్ని దారి పెట్టించారని కానీ ఈ ప్రజలను కానీ మా ఇంటికి నేను వెళ్ళిపోతాను నా బతుకు అలా అనేదే కాదు, మాట్లాడకుండా ఉండేది. మామూలుగా ఆవిడ వ్యవహారాలన్నీ జరిగేవి. ఆవిడ నగరంలో చేయవలసిన పనులు చేయించేది, ఊళ్ళోకి పంపించవలసినవన్నీ పంపించేది, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కూర్చోబెట్టి మాట్లాడిచ్చేది, రాజుగారి సంగతి చూసేది. కొంతకాలం గడిచాక రాజుగారు అన్నాడు, ఇంతకాలం చూశాను అయినా కూడా ప్రజలకి నీ మొహం గిట్టట్లా, ఇక నువ్వు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు గుణవతి,
ఏం ప్రయోజనం లేదు, ప్రజలకి కాపులమ్మాయి రాణిగా ఉండటం ఇష్టం లేదు ఉమ్. అన్నాడు. అనేసరికల్లా ఆవిడ మాకు కాసేపు ఏడ్చి, సరేలేండి మీరు దయగలవారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నన్ను ఉంచుకున్నారు, మా ఇంటికి పంపించేసేయండి, నేను వెళ్ళిపోతాను. ఎవరైనా మీకు మీ కులగోత్రాలకు సరిపడే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే కనీసం ఆమె కలిగిన సంతానమైన ఈ రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి కదా. మీలాంటి గొప్ప వ్యక్తితో ఇంతకాలం జీవించడమే నా అదృష్టం. ఓ రాజుకు భార్య అవ్వటం, ఓ రాణినవ్వటం, ఇంతకాలం ఇక్కడ సంసార జీవితం సజావుగా ఉండటం, ఇంతే నాకు ప్రాప్తం అనుకుంటాను, నన్ను పంపించేయండి అని. ఈ రాణి గారిని పంపేసరికల్లా ఇక ప్రజలు రాజు అంటే చీ అంట మొదలుపెట్టారు. దిక్మాల రాజు అని తిట్టుకునేవాళ్ళు, ఇలాంటి దౌర్భాగ్యుడు వచ్చాడేమిటి మాకు అని. ఆవిడ వెళ్ళేసరికి నగరు అస్తవ్యస్తమైపోయింది. ఉమ్. మరి అంత ప్లానింగ్ ఆవిడే చేసేది, నిశ్శబ్దంగానే కామ్గా జరిగిపోయేవి పనులు. సరే కొన్ని రోజులు గడిచినాయి, ఒక 4 నెలలు కామ్గా ఉంది. రాజుగారు మంత్రిని పిలిచి, ఏమిటండి మరి రాణిగారు లేదు, మరేమో నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నానండి, మీ ఉద్దేశం ఏమిటన్నాడు. అనగానే మంత్రి గారికి గుండె నీరైపోయింది. అయ్యో అనిపించి, మీరు మొదటే కనుక ఆవిడని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, కానీ ఆవిడ వెళ్ళాక నగరంతా అస్తవ్యస్తమైపోయింది, రాచరికం ఏమీ సరిగ్గా లేదు, అంతఃపురపు పద్ధతులు బాగుండలేదు, ప్రజలంతా బాధపడుతున్నారు. కులం గోత్రం చూడొద్దు, గుణవంతురాలైన ఇంకో అమ్మాయిని చేసుకోండి పోనీ మీరు. ఇప్పుడు కూడా మీరు కులాలు చూడొద్దు, ఆవిడ చాలా గుణవంతురాలు, గుణవతి, ఆవిడ పేరే గుణవతి, చాలా గుణవంతురాలు, మంచిది, చక్కటి పద్ధతి కలిగిన పెంపకం, ఆవిడ బాగా చేసింది, అట్లాంటి అమ్మాయినే ఎవరినైనా చూసి చేసుకోండి రాజుగారు, మీ ఇష్టం అన్నాడు. మరి రాజు ఒంటరిగా ఎట్టా ఉంటాడు, ఆయనకి పెళ్ళాం కావాలి కదా. సరేననుకున్నారు. ఊళ్ళో జనాలంతా తిట్టుకున్నారు. ఈ గుణవతి ఉంది కదా, ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందిగా, ఆ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న పేద రైతుగానే ఉన్నాడు. ఆయన జీవితంలో ఏ మార్పు లేదు. రాజుగారి నుంచి పావల వెళ్ళల అమ్మాయి తండ్రికి. ఆయన పాక ఆయనకున్న కుంట పొలం, ఒక గొడ్డుతోటే ఉన్నాడు. ఈవిడ ఇంటికి వెళ్ళిపోయిందిగా, వెళ్ళిన దగ్గర నుంచి సాయంకాలం నుంచి గోచి పెట్టుకుని చీర, ఇల్లు వాకిలి ఊడ్చుకుని, గేదె దగ్గర బాగు చేసుకుని, పిడకలు చేసుకుని, కసు ఊడ్చుకుంటూ నేను రాణిగా ఉండొచ్చాను, ఇంతకాలం అలా ఉన్నాను అన్నది ఏమీ లేదు. ఈ నేల మీద జీవితం ఎట్లా ఉందో, 12 ఏళ్ల క్రితం ఆవిడ ఏ జీవితం గడిపిందో అదే జీవితంలోకి చాలా సహజంగా వెళ్ళిపోయింది. ఊళ్ళో జనం ఎవరైనా ఆవిడని చూస్తే చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు, ఆవిడ మాట్లాడకుండా ఉండేది. మంత్రి గారు చెప్పాడు, ఆవిడ పేరు చెప్తేనే దండాలు పెడతారండి ప్రజలు, గుణవంతురాల్ని చేసుకోండి. సరే, రాజుగారు పెళ్లి ప్రయత్నం చేసుకున్నాడు. పెళ్లి కూతురు ఎవరికీ తెలియదు. కిందసారి అట్లాగే చేశాడు. అట్లాగే కనీసం పోనీ రాజుగారి సొంత తెలివితేటలతో ఏ కులం గోత్రం లేని పిల్లని చేసుకున్నా గుణవంతరాలను చేసుకుంటాడులే అని మంత్రి వాళ్ళంతా ఊరుకున్నారు. ప్రజల్లో మాత్రం చేసుకున్నాడులే, ఆ అమ్మాయిని చేసుకుని పాప దాని జీవితం అన్నీ ఆయన చేశాడు. గుణవతిని, ఆ ఆవిడ ఎంత గొప్పది, మహా ఇల్లాలు, 2 పిల్లల్ని దారి పట్టించాడు, కడుపును పుట్టిన పిల్లల్ని అని రాజుగారి మొహం మాట్లాడితేనే ఏదో ఒకటి విసుక్కుంటూ ఉండేవాళ్ళు జనం. ఈయన ఏం చేశాడు, గుణవతికి కబురు చేశాడు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకున్నాను, మరి ఇక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నువ్వైతే సమర్థురాలు, ఇక్కడ పనులన్నీ చేయించావు, ఇక్కడ ఎవ్వరు లేరు ఇప్పుడు, కాబట్టి వచ్చి పెళ్లి పనులు చక్కబెట్టమని. ఆవిడ మళ్ళీ గుర్రం పంపించారు, గుర్రబండి మీద ఎక్కి మళ్ళీ వచ్చింది రాచనగర్కి. వచ్చి పెళ్లి పనులు అన్నీ ఏర్పాట్లు చేయించింది. దేవాలయాల్లో ఏర్పాట్లు చేయించారు, ఊరంతా కళ్ళాపలు జల్లించారు, జెండాలు కట్టించారు, సమస్తము ఏర్పరిచారు, కామ్గా ఉన్నారు. ఈ లోపల ఏమైంది, రాజుగారు కూతుర్ని కొడుకుని దారి పట్టించాడు కదా, వాళ్ళకి కబురు చేశాడు, మా పిల్లల్ని పంపండి అని. అంచెబోయిల మీద అంచెలంచెలుగా ఊర్లు మారుతూ, ఆ భీమపురి ఎక్కడో ఉంటుంది, ఆ భీమునిపట్నం అతని మేనమామల ఊరు, అక్కడి నుంచి వరుసగా ఒక అంచె అక్కడ దాకా రావటం, అక్కడి నుంచి ఇంకో బండి మారుతూ ఆ పిల్లలిద్దరూ ఊళ్ళోకి వచ్చారు. పై ఊరు నుంచి ఓ పిల్ల 12 ఏళ్ల పిల్ల లంగా వణి వేసుకున్న పిల్ల వచ్చేసరికల్లా ఆ పిల్లే పెళ్లి కూతురు అనుకున్నారు జనం అంతా. అయ్యో ముక్కుపచ్చలారని పిల్లగా ఉందే బొత్తిగాను, ఈ పిల్ల నా చేసుకుంటాడు ఈయన, అప్పుడు పద్ధతులు అవే, అంతేగా ఊరుకున్నారు జనం అంతా. ఈ మాటలన్నీ చెప్పుకున్నారు, మంత్రి గారు వాళ్ళు చెప్పుకున్నారు, పురోహితుడు కూడా అదే అనుకున్నాడు, రాణి గారు కూడా అదే అనుకుంది, గుణవతి కూడా. అన్నీ ఏర్పాట్లు అయ్యాక పెళ్ళి రేపు అన్నారు. రేపు పొద్దున్నే ముందు రోజు సాయంకాలం చీకటి పడ్డాక భర్త దగ్గరికి వెళ్ళి ఏదో నా జీవితం ఇట్లా అయిపోయిందిలేండి, ఇప్పుడైనా మీరు చేసుకునే పెళ్ళి మీకు బాగుండాలి,
నేనంటే పేదరాలని చిన్నప్పటి నుంచి కష్టాలు నిష్ఠూరాలు ఎరిగిన దాన్ని. మళ్ళీ కష్టపడాల్సి వచ్చినా నాకు పర్వాలేదుగా ఉంది. పాపం అమ్మాయి ఆ పిల్ల పెద్ద పెద్దేళ్లలో పుట్టి పెరిగినట్టుగా ఉంది. కొంచెం కష్టం అది పడలేదండి, కొంచెం ఆ పిల్లనైనా బాగా చూసుకోండి అన్నది. అనేసరికి అలా పక్కపక్క నవ్వాడు ఆయన. అలాగేలే అన్నాడు, బాగా చూసుకుంటానులే ఇక నుంచి అన్నాడు. ఈ లోపల మంత్రి గారు వచ్చారు. ఆయనతో తర్వాత సైన్యాధిపతి దండనాథుడు, ఒక నగర పెద్దలు 2-5 వచ్చారు. వచ్చాక వాళ్ళు అన్నారు, మంత్రి గారు, అయ్యా మీరు ఆ పిల్లని తీసుకోవటం మాకు ఇష్టం లేదండి, పిల్ల మరీ చిన్నపిల్లగా ఉంది, ముక్కుపచ్చలారినట్లేదు, పిల్లకి చిలిపితనం అన్నా పోలేదండి అన్నాడు. అనేసరికల్లా ఏ పిల్ల అన్నాడు రాజుగారు. అదేనండి నిన్న సాయంత్రం ఊళ్ళోకి వచ్చారు కదా ఓ పిల్లవాడు, ఆ పిల్లే కాదు పెళ్లి కూతురు అన్నాడు. పెళ్లి కూతురు ఏమిటి, ఆ పిల్ల నా కూతురు అన్నాడు ఈయన. ఆ పిల్ల నా కూతురు, దాని పక్కనున్న పిల్లాడు నా కుమారుడు, వాళ్ళ నాన్న పెళ్లి చూడ్డానికి వచ్చారు అనగానే తెల్లబోయారు అంతా. ఈవిడ కూడా నిర్ఘాంతపోయింది. ఏమిటి మన పిల్లలా వాళ్ళు అంది. మన పిల్లలే అని అన్నాడు. మరి పెళ్లి కూతురు ఎవరండి అని అడిగారు మంత్రి గారు. ఇగో ఈవిడే పెళ్లి కూతురని ఆ కాపు పాత మామూలు కాటన్ చీరలో గోచి పెట్టుకుని కట్టుకుని పక్కన నిలబడి ఉన్న పాత రాణిని చూపించాడు. ఈవిడే పెళ్లి కూతురు, ఈవిడనే చేసుకుంటున్నాను మళ్ళీ అని చెప్పాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. మంత్రి గారు సంతోషించాడు. ఈవిడ పరిగెత్తుకుంటూ పోయి తన పిల్లల దగ్గరికి పోయి కావలించుకుంది. 12 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల పిల్లవాడు. ఈ 12 ఏళ్ల నుంచి ఆవిడ పిల్లల్ని కోల్పోయింది. అదే అయినా కూడా సంయమనం కోల్పోలేదు. అగ్ని పరీక్ష ముగిసింది ఆవిడకి. ఇన్నేళ్ళు ఇట్లా ఆగి ఉన్నందుకు ప్రజలు ఆమెనే యాక్సెప్ట్ చేశారు. అందరూ సంతోషించారు. మహారాణి గారు మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఆవిడనే భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అక్కడ వచ్చిన పిల్లవాడు మన యువరాణి మన యువరాజు అని తెలిసేసరికి ఇక ఎంత సంతోషం వచ్చిందో. రాజుగారు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ ప్రజలు ఎవ్వరూ అట్లా సంతోషించాల, పిల్లలు పుట్టినప్పుడు సంతోషించాల, కానీ నడిచొచ్చిన ఈ పిల్లల్ని చూసేసరికి గొప్పగా సంతోషించారు. పిల్లకి స్వయంవరం ప్రకటించారు. పిల్లాడిని యువరాజు పట్టాభిషేకం చేసుకున్నారు. ఏర్పాట్లు చేశారుగా. సంతోషంగా ప్రజలంతా హాయిగా ఉన్నారు. అగ్ని పరీక్ష. ఓహో, బాగుంది కదా. ఇంత కఠినంగానే రమ్మగారు. మరి 12 ఏళ్ళు పిల్లల్ని కూడా చూసుకోనంత అగ్ని పరీక్ష మళ్ళీ ఆవిడ యాక్సెప్ట్ చేయటం ఆ రోజులకే చెల్లింది. చెల్లుతుంది అంతే కదా రమ్మగారు, ఆ రోజుకే. అవును, ఎందుకంటే భర్త చనిపోతే వెళ్ళిపోయి సహగమనం చేసేసేవారు. అవును. అలాంటి దాని ముందు ఇది తక్కువేనేమో బహుశా ఆ రోజుకి. అవును, ఈ రోజుకి కాదండి, ఆ రోజుకి. పాతకాలం కదా, ఎప్పుడో 50లో రాయబడిన కథ కదా. బాగుంది కదా. బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.